ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ యొక్క ఆదరణ వాక్యము మీకు దీవెనకరంగా ఉందని నమ్ముతున్నాము. కనీసము ఈ వాక్యమును ఒక 10 మందికైనా షేర్ చేయగలరని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాము. ఈ రోజు దేవుని వాక్యము మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి మీకు దొరుకును. యోహాను సువార్త 16వ అధ్యాయము 24వ వచనము. ఆస్క్ అండ్ యు విల్ రిసీవ్ అండ్ యువర్ జాయ్ విల్ బి కంప్లీట్. గాస్పెల్ ఆఫ్ జాన్ చాప్టర్ 16 వర్స్ 24. ఈ రోజు నిమిత్తము దేవాతి దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము సేవిస్తున్నటువంటి దేవుడు వినగల చెవులు గలవాడు, మాట్లాడగల నోరు గలవాడు. ఆయన జీవం కలిగినటువంటి దేవుడు, సమస్తమును చూచువాడు, ప్రతి ప్రార్థనను విని దానికి సమాధానాన్ని దయచేయువాడు. మనము కోరదగినది ఆయన యొక్క చిత్తానుసారముగా ఉన్న ఎడల ఆయన్ను అడిగినప్పుడు తప్పక వాటిని మనకు దయచేస్తాడు. అడుగుడి మీకు ఇవ్వబడును, వెతకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతి వాడు పొందును, వెతుకు వానికి దొరుకును, తట్టు వానికి తీయబడును అని వాక్యము సెలవిచ్చిన రీతిగా దేవుణ్ణి అడుగుతున్నామా? దేవుణ్ణి అడగడం అంటే ఏదో ఒకసారి 2 సార్లు అడిగి దేవుడేమి ఇవ్వడం లేదని అనడం కాదు. మన యొక్క సంతోషము పరిపూర్ణమయ్యే వరకు ఆయన మనము కోరుకున్న వాటిని మనకు దయచేయు వరకు ఆయన అడుగుతూనే ఉండాలి. అప్పుడు మాత్రమే మనం కోరుకున్నవి మనం పొందుకోగలం. మనము అల్లు పెరగక విసుగక దేవుణ్ణి అడిగినప్పుడు ఆయన వేటినైనా ఇస్తాడు. ఈ లోకానికి అసాధ్యమైనది ఏదైనా, ఎవరి వలన కాని పనైనా ఆయన చేయగలడు. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, మన యొక్క ప్రార్థన నిత్యము ఉండాలి. మనం కోరుకున్నది మనం పొందుకునేంత వరకు, దానిని దేవుడు మనకు అనుగ్రహించేంత వరకు మనము అడుగుతూనే ఉండాలి. ఆయన ఏదో ఒక రోజు మనపై కనికరపడి మనకు దయచేస్తాడు అని మనము నమ్మాలి. పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినప్పుడు ఒక కానాను స్త్రీ యేసయ్యను అడిగి వెంబడించి మరి ఆమె అనుకున్నది పొందుకుంది అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. యేసయ్య ఒక రోజు దేవుని రాజ్యం గురించి చెబుతూ స్వస్థతలు చేస్తుండగా ఆమె యేసయ్య దగ్గరకు వచ్చి ఇలా ప్రాధేయపడుతుంది. ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసెను. అన్నిసార్లు అడుగుతున్నప్పటికీ యేసయ్య ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అయినప్పటికీ ఆ స్త్రీ మాత్రం ఆయన్ని వదలట్లేదు. ఆయన ఎటు వెళ్తే అటు వెళ్తుంది. ఆయన వెంబడిస్తూ ఎంతసేపైనా విసుక్కొనక ఆయన పట్టించుకోవడం లేదు అని తెలిసినప్పటికీ ఆయన వేడుకుంటూ ఆయన వెంటనే వెళ్తుంది. ఇవన్నీ చూసినటువంటి శిష్యులు, ఈమె మనం ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తుంది, ఈమెను పంపివేయండి అని యేసయ్యను వారు వేడుకున్నప్పుడు యేసయ్య నేను నీకు సహాయం చేయుటకు రాలేదు అని చెప్పినప్పటికీ ఆయనకు మ్రొక్కి ఆయన ఇంకా సహాయం చేయమని అడిగింది. చివరికి యేసయ్య ఆమె పైన కనికరపడి, అమ్మా నీ విశ్వాసం గొప్పది, నువ్వు కోరినట్టే నీకు అవునుగా కానీ ఆమెతో చెప్పెను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. చూసారా ప్రియమైన సహోదరి సహోదరులారా, యూదురాలు కానీ కానాను స్త్రీ తాను అనుకున్నది నెరవేర్చుకోవడానికి ఎంతగా ప్రయాసపడిందో, తన బిడ్డను స్వస్థపరచడం కోసం యేసయ్యను ఏ విధంగా బ్రతిమాలుకుందో మనం కూడా ఆమె వలె దేవుడు మనకు ఇచ్చేంత వరకు బ్రతిమాలాలి. ఏ రోజు కూడా ఇంకా కార్యం జరగలేదు, అసలు దేవుడు నా ప్రార్థన వింటున్నాడా లేదా అని నువ్వు నిరుత్సాహపడిపోకుండా గొప్ప స్వరముతో ఆయన్ని ప్రార్థించే వారిగా ఉండాలి. ఏమో ఎవరికి తెలుసు, దేవుడు మన యొక్క విశ్వాసమును పరీక్షిస్తున్నాడేమో, లేదా మన యొక్క సహనాన్ని అంచనా వేస్తున్నాడేమో. కాబట్టి మనము ఆయన మనకిచ్చేంత వరకు ఆయన్ని వదలొద్దు. పరిపూర్ణమయ్యేంత వరకు దేవుని ఎదుట మొర పెడుతూనే ఉండాలి. అప్పుడు మాత్రమే అది మనకు దొరుకుతుంది. ఈరోజు ఈ యొక్క మాటలు వింటున్న నీవు నీ యొక్క సమస్యను గురించి ఎన్నిసార్లు ప్రార్థిస్తున్నావు, నీ యొక్క ఉద్యోగం గురించి ఎన్నిసార్లు మోకరిస్తున్నావు, నీ యొక్క కుటుంబం గురించి ఎన్నిసార్లు వేడుకుంటున్నావు? ఒక్కసారి లేదా 2 సార్లు ప్రార్థించి దేవుడు వినట్లేదు కదా, నాకు సమాధానం రావట్లేదు కదా అని ప్రార్థించడం మానవేయకు. ఆ కానాను స్త్రీ వలె పట్టుదల కలిగి ప్రార్థించు. దేవుని నుండి నీకు ఎటువంటి సమాధానం రాకపోయినా ఆయన వింటున్నాడు. ఆయన తప్పక ఏదో ఒక రోజు నాకున్నటువంటి సమస్య నుండి నన్ను విడిపిస్తాడు, నా భర్తలో మార్పును కలగజేస్తాడు, నా గృహములో శాంతిని సమాధానాన్ని దయచేస్తాడు, నాకు సంపూర్ణ ఆరోగ్యం ఇవ్వగలడు అని నమ్మి విశ్వసించి విసుగక సంతోషముతో నీ యొక్క సంతోషము పరిపూర్ణమవులాగున మనము ప్రార్థించు.
ప్రార్థించినప్పుడు, ఆయన్ని వేడుకున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. అందును బట్టి మనం ఎప్పుడూ కూడా దేవుణ్ణి అడుగుటయందు విసుక్కోవద్దు, సిగ్గుపడొద్దు, అవమానమని తలంచొద్దు, విసుగు చెందొద్దు, నిరాశపడొద్దు. యేసయ్య కనికరించే దేవుడని విశ్వాసముతో ఆయనకు మొర్ర పెట్టుకుందాం. మన యొక్క సంతోషము పరిపూర్ణము చేసుకుందాం. తప్పక ఈ రోజు నుంచి దేవుని యొక్క సన్నిధిలో కనిపెడుతూ ప్రార్థన చెయ్యి. ఆయనను బ్రతిమిలాడు. నీకున్న ప్రతి సమస్య తీర్చబడుతుంది. నీకు ఏది కావాలో అది వెంటనే నువ్వు పొందుకోగలుగుతావు. ప్రార్థన అనేకమైన అద్భుతాలను జరిగిస్తుంది. కాబట్టి విసుగు చెందక నిత్యము దేవునికి ప్రార్థించు వారముగా మనముందాం. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింప చేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన తండ్రి, జీవాధిపతి, వినగల చెవిగలవాడా, అయా చూచుచున్న దేవుడవు, జీవము కలిగిన దేవుడవు, మా ప్రార్థనకు చెవియొగ్గే దేవుడవు, మా విన్నపములను ఆలకించే దేవుడవు ప్రభా, మీకు స్తోత్రాలు. ఈ రోజు నా తండ్రి అయా విసుగక మేము ప్రార్థించాలని, అయా మరి మీ సన్నిధిలో ప్రభా మిమ్మల్ని బ్రతిమిలాడుకోవాలని, అయా మేము ఏదైతే అడుగుతున్నామో వాటిని ప్రభువా అయా మా యొక్క సంతోషము పరిపూర్ణమగునట్లు అడగమని లేఖనము ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి, ధైర్యపరిచి, ఆదరించి తండ్రి ప్రోత్సహించి సరిచేసినందుకు మీకు స్తోత్రాలు ప్రభా. ఈ రోజున ఎందరైతే బిడ్డలు వారికి ఉన్న సమస్యను బట్టి మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థిస్తున్నారో వారి మొరను మీరు ఆలకించండి అయ్యా. అవును దేవా, అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డను మీరు తాకండి. సంపూర్ణమైన ఆరోగ్యాన్ని దయచేయండి. మంచి ఆరోగ్యాన్ని వారికి అనుగ్రహించండి. అరికాలు మొదలుకొని నడినెత్తిన వరకు ప్రభా మీ యొక్క అమూల్యమైనటువంటి రక్తాన్ని బిడ్డల పైన ప్రోక్షించి సంపూర్ణ విడుదలను దయచేయమని వేడుకుంటున్నాం. అదే విధంగా నా ప్రభువా అయా వారికి ఉన్నటువంటి అక్కర్లన్నిటిని తీర్చండి ప్రభా. ఉద్యోగ సమస్యలన్నిటిని కొట్టివేయండి ప్రభా. అయా అప్పుల భారాల నుండి విడిపించండి. ఆర్థిక ఇబ్బందుల్ని నామములో కొట్టివేయండి. అప్పు తీసుకునే వ్యక్తులుగా కాదు గాని అప్పు ఇచ్చే బిడ్డలుగా వారిని ఆశీర్వదించండి. భార్యాభర్తల మధ్య సమాధానాన్ని, ప్రేమను విస్తరింప చేయండి. ఒకరినొకరు అర్థం చేసుకొని జీవించేటువంటి కృపను దయచేయండి. అదే విధంగా నా ప్రభా వివాహాల విషయంలో తండ్రి మీ యొక్క చిత్తమేమిటో బిడ్డలకు బయలుపరచండి. అదే విధంగా నా ప్రభా అనాథలుగా అభాగ్యులుగా ఉన్నారో వారందరినీ మీరు ఆదుకొనండి. అదే విధంగా నా తండ్రి ఎందరైతే బిడ్డలు కోర్టు సమస్యలతో, ల్యాండ్ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు ఆ సమస్యలన్నిటి నుంచి కూడా విడుదలను అనుగ్రహించండి అయ్యా. మరి తండ్రి అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదాలు వీటన్నిటి నుంచి కూడా విడుదలను దయచేయమని వేడుకుంటున్నాం ప్రభువా అయ్యా. మరి తండ్రి చిన్న బిడ్డలందరినీ కాచి కాపాడండి. యవన బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి. యవన వయసులో తండ్రి మీ కాడిని మోస్తూ అయా మీ యందు భయభక్తులు కలిగినటువంటి జీవితం వారు జీవించినట్లుగా సహాయం చేయమని వేడుకుంటున్నాం. త్రాగుడు వ్యసనాల నుండి బిడ్డలకు విడుదల దయచేయండి అయా. చెడు స్నేహాల నుండి బిడ్డలకు విడుదలను అనుగ్రహించమని వేడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా నా ప్రభువా అయా ఎందరైతే బిడ్డలు మరి తండ్రి వీసాల విషయంలో, పాస్పోర్ట్ విషయంలో అయా మీ సన్నిధిలో మొరపెడుతున్నారో వారికి తండ్రి తగిన సమయంలో తండ్రి కార్యాన్ని జరిగించమని వేడుకుంటున్నాం. ఉన్నతమైన చదువులు బిడ్డలు చదువుతుండగా మీ జ్ఞానము చేత, మీ కృప చేత నింపమని వేడుకుంటున్నాం. అదే విధంగా నా తండ్రి చేతి పని చేసుకునే ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి ప్రభు. అదే విధంగా సంతానము లేక బాధపడుతున్న బిడ్డలకు సంతానాన్ని దయచేయండి నా దేవా అయా. గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకొని వారికి తండ్రి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి అయ్యా. అయా దేశాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. సమాధాన దేశముగా, ప్రేమ కలిగిన దేశముగా అయా మరి తండ్రి ఎటువంటి తారతమ్యాలు, విభేదాలు లేనటువంటి దేశముగా మా భారతదేశాన్ని దీవించండి అయ్యా. అదే విధంగా నా ప్రభా అధికారులందరికీ తోడుగా ఉండండి ప్రభా. ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి అయ్యా. ఒంటరిగా ఉంటుండగా మీ సన్నిధిని వారితో ఉంచమని వేడుకుంటున్నాం ప్రభా అయ్యా. అదే విధంగా దైవజనులందరికీ మీరు తోడుగా ఉండండి. సువార్థికులను మీరు బలపరచండి. మిషనరీస్ ని మీరు దీవించండి. మీ సేవలో వారు ముందుకు వెళ్తుండగా వచ్చే కష్టాలను, నష్టాలను అన్నిటిని తట్టుకునేటువంటి కృపను వారికి దయచేయండి ప్రభా అయ్యా. మీ యొక్క ఆశీర్వాదాన్ని వారిపైన కుమ్మరించండి ప్రభా. వారి సంఘాలను
విస్తరింప చేయండి. సంఘానికి మీరే శిరస్సై ఉండండి ప్రభా. ఇంకా ప్రభా చెప్పుకోలేనటువంటి బాధతో విరిగి నలిగిన హృదయముతో అయా గుండె బరువెక్కిపోయి మీ సన్నిధిలో మొరపెడుతున్న ప్రతి బిడ్డ మొరను మీరు ఆలకించి వారికి సమాధానమును దయచేయమని, వారిని తండ్రి మీ యొక్క కృప చేత జ్ఞాపకం చేసుకోమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మానాథుడు సర్వశక్తిమంతుడు సజీవుడు బలవంతుడైన యేసుక్రీస్తు వారి మహోన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో సకల ఆశీర్వాదములతో కృపాక్షేమములతో శాంతి సమాధానముతో మెండైన దీవెనలతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాము. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.